హలో హలో మేడం. హలో అండి, నమస్తే. మీ పేరు? రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వరంగల్ నుంచి. వరంగల్ లోకల్ అండి. వరంగల్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలి. మీ బాబు పేరండి? ఇంకా నామకరణం కాలేదు, అందుకే గురుగారిని కలిసి అడుగుదాం. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, మా బాబు 1వ తారీఖు 9వ నెల 2023. హలో. ఓకే అండి, టైం అండి? 1వ తారీఖు 9వ నెల 2023 1:35 మధ్యాహ్నం. ఓకే. బాబు ఎలాంటి పేరు? ఎలా? ఎక్కడ పుట్టారు? వరంగల్ లోకల్ అండి. ఓకే, బాబు శుక్రవారం పుట్టారండి. అవునండి. బాబు జన్మ నక్షత్ర రీత్యా కూడా పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టారు. మీనరాశికి సంబంధించి పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టారు. చాలా మంచి నక్షత్రం అండి. బాబు జన్మజాతక రీత్యా కూడా మీనరాశికి సంబంధించి ఉన్నారు. మంచి అక్షరాలతో మీరు పేరు పెట్టుకోవచ్చు. ముందుగా బాబు పుట్టినటువంటి నక్షత్రం చాలా మంచిది, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా బాబు ముఖం చూసి బాబుకి అన్నీ చేయొచ్చు. మీరు బాబుకి శుద్ధి పరిహారాలుగా మీరు శివాలయంలో ఒక రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం ఒక 6 సోమవారాలు పంచామృత రుద్రాభిషేకం బాబు పేరు మీద మీరు చేయించుకోండి. ఇంకొకటి, బాబు జన్మజాతక రీత్యా కూడా సా అక్షరం అంటే సేసో దాది, అలా మీరు సేసో దాది అంటే బాబు జన్మజాతక రీత్యా కూడా సో దాది ఆ అక్షరాలతో మీరు ఎస్ లెటర్తో వచ్చేటువంటి అక్షరాలతో మీరు పేరు పెట్టుకోవటం వల్ల చాలా శుభయుక్తంగా ఉంటుంది. జన్మజాతక రీత్యా మంచి గ్రహస్థితిలో శిశువు పుట్టారు కాబట్టి మీకు కొంత స్వల్ప గ్రహదోషాలు బాబు జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ రుద్రాభిషేకంతో మీకు మంచి పరిహారం కలుగుతుంది. ప్రతి సోమవారం ఒక 6 వారాలు శివుడికి రుద్రాభిషేకం చేయించి నామకరణం పెట్టుకుని సమయంలో ఎస్ లెటర్తో కనిపించి మీరు చక్కగా మంచి పేర్లు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. బాబు జన్మ జాతకంలో ఈ సెప్టెంబర్ 1వ తారీఖు సెప్టెంబర్ మాసంలో పుట్టారు కాబట్టి బాబుకు జనార్దన అని అట్లా దేవుడి పేర్లలో ఒక మాసనామంగా పెట్టుకోవటం, తర్వాత వ్యావహారికంగా మీరు పెట్టుకునే పేర్లు ఎస్ లెటర్తో స్టార్ట్ చేసి పెట్టుకోవటం అత్యంత శుభప్రదంగా కలుగుతుంది. ఓకే అండి, గురువు గారు చెప్పినట్టు పాటి